Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లో గ్రూప్ వన్ పర్టికులర్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఒక సెట్ ఆఫ్ వీడియోస్ చేస్తాను అని చెప్పడం జరిగింది. దానికోసమే MGP మెయిన్స్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్కి పేరు పెడుతూ బేసికల్గా కామన్గా ఆన్సర్ రైటింగ్కి సంబంధించిన కొన్ని ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ దగ్గర. దాన్ని దూరం చేసి, ఎందుకంటే మెయిన్స్ అనేసరికి ఎక్కడా లేనటువంటి భయం. సో థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి స్పెషల్గా మెయిన్స్ కంటెంట్ అని చెప్పి కంటెంట్ పైన పడుతూ ఉంటారు. సో కంటెంట్ కంటే ముందు మీ దగ్గర నుంచి కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, సో మీరు చేయాల్సిన పనులు ఏంటి, సో ఇవి ఉంటేనే ఆన్సర్ రైటింగ్ ఇంకాస్త పర్ఫెక్ట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో, ఒక బేసిక్స్ చెప్పాలి ఆన్సర్ రైటింగ్స్ అన్న ఉద్దేశంతో సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ గైస్ చూడండి, ఇది ఈ మెయిన్స్కి సంబంధించి స్టూడెంట్స్ కొంతమంది ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 100% గ్రూప్ 1 ప్రిపేర్ కావాలి అన్న ఉద్దేశంతో సిలబస్ కంప్లీట్ అవ్వడమో లేకపోతే ఓన్లీ గ్రూప్ 1ని టార్గెట్ చేస్తూ వీళ్ళలో చాలా మంది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ చూస్తూ ఉండే వాళ్ళు ఉంటారు. ఇది ఒక సెట్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. ఇంకొక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదువుతారు. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదివి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మెయిన్స్ ఫోకస్ చేద్దాము అనే సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. దీనికి కూడా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ యాడ్ అవుతాయి. ఎందుకంటే మెయిన్స్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్, మెయిన్స్కి తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. సో ఆన్సర్ రైటింగ్ అంటే అది మనకు సంబంధించింది కాదు. సో బెటర్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతే బాగుంటుంది కదా ప్రిలిమ్స్ అని చెప్పేసి. సో ఈ నోషన్లో ఫస్ట్ గ్రూప్ 2కి అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కలిపి ప్రిపేర్ అవుతుంటారు. అయిపోయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, గ్రూప్ 1 ఎలాగో ఆ క్వాలిఫికేషన్ నుండి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత కూడా మెయిన్స్ రాయాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ అందరు సెట్ ఆఫ్ స్టూడెంట్స్ నేను పర్టికులర్గా ఎవరిని ఫోకస్ చేస్తున్నానంటే ఈ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంబైన్గా చదువుతూ వాళ్ళకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పైన పూర్తి స్థాయిలో కాకుండా మెల్లిమెల్లిగా 0 లెవెల్ నుంచి ఆన్సర్ రైటింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను. అయితే ఒక స్టూడెంట్ నాకు అడిగింది ఏంటంటే, సార్ నా వల్ల మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అవుతుందా? సో ఫస్ట్, వెదర్ ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ మీ, అంటే నా వల్ల, అంటే నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయగలుగుతానా అని చెప్పి నాకు అడిగినప్పుడు నాకు ఒక ఆన్సర్ వచ్చింది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎవరి వల్లనైనా సాధ్యమవుతుంది, కానీ ఈ ఆన్సర్ రైటింగ్కి కావాల్సిన రిక్వైర్డ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిక్వైర్డ్ ఎఫర్ట్స్ మీరు పెడతారా లేదా ఫస్ట్ మీరు నాకు చెప్పాలి. సో ఆ రిక్వైర్డ్ ఎఫర్ట్స్ పెడితే 100% మీరు ఆన్సర్ రాయగలుగుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఫస్ట్ సింపుల్గా మీకు ఒక పెన్ను పేపర్ ఇచ్చి ఏదో ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సో అండ్ సో పర్సన్కి ఒక లెటర్ రాయాలి అని చెప్తాం. ఒక MROకో లేకపోతే సో అండ్ సో పర్సన్కి రిక్వెస్ట్ చేస్తూ లెటర్ ఎప్పుడో చిన్నప్పుడు రాసుకొని ఉంటారు, చదివి అంటే ఎలా రాయాలి, ఫార్మాట్ ఏంటి. సో మీరు డైరెక్ట్గా రాయగలుగుతున్నారా లేదు? ఫర్ సపోజ్ మీరే టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి ఒక 5-10 లైన్స్లో రాయండి అంటాం. అంటే కంటెంట్ కంటే ముందు ప్రజెంటేషన్ పైన మనం ఇంపాక్ట్ అంటే ఫోకస్ పెడతామా లేదా? అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయాలంటే మీరందరూ అనుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూస్గా కంటెంట్ బిల్డ్ చేయాలి. మెయిన్స్ అంటే ఒక అతీతమైన ఎగ్జామ్, అది చాలా బలమైన ఎగ్జామ్. సో గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఫస్ట్ మనం కంటెంట్ బిల్డ్ చేసుకున్నాం. కంటెంట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మనం ఆన్సర్ రైటింగ్కి వెళ్దాము, తర్వాత టెస్ట్ సిరీస్ రాద్దాము, ఇలా స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం విచ్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్. ఎందుకు ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే కంటెంట్ జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటారు. మీరు ఇక్కడతో ఆగరు. ఒక ఇన్స్టిట్యూట్లో ఒక కోచింగ్ తీసుకుంటూ వేరే ఇన్స్టిట్యూట్లో సో అండ్ సో ఫ్యాకల్టీ ఆయన ఏం చెప్తున్నాడు ఆ కంటెంట్ గ్యాదర్ చేసుకుంటారు. ఇంకో ఇన్స్టిట్యూట్లో ఇంకో ఫ్యాకల్టీ, అంటే ఒక సెట్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెంట్ గ్యాదర్ చేసుకొని అలా చదివి అంత కంటెంట్ గ్యాదర్ చేసుకొని చదివి అప్పుడు మనం బెస్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు అని మీరు అనుకుంటారు. యూ ఆల్ కంటిన్యూస్లీ గో ఆన్ గ్యాదరింగ్ కంటెంట్ అంతే, కానీ ఆన్సర్ రైటింగ్ రాయడం ఉండదు. నేను చాలా మంది స్టూడెంట్స్కి ఈ రీసెంట్ టైమ్స్లో ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళు నా ముందే ఉంటారు. బేసికల్గా UPSC సివిల్ సర్వీసెస్ వాళ్ళకు రోజు 2-3 ఆన్సర్స్ ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి సంబంధించి వాళ్ళు నా ముందే ఉండి నేను ఈ ఆన్సర్స్ చదివేటప్పుడు, అంటే ఇది ఎలా రాసావు అంటే, సార్ అంటే నేను అనుకుంటుంది ఒకటి కానీ మీకు ఇది రాంగ్గా కన్వే అవుతుంది సార్ అంట. అంటే మీకు ఒకటి అనిపిస్తుంది
కానీ రాయడంలో మీకు అనిపించింది కనిపించట్లేదు. అంటే ఇప్పుడు నేనంటే మీ ముందు నా ఇవాల్యుయేటర్ని, కానీ రియల్ ఎగ్జామినేషన్లో ఇవాల్యుయేటర్ ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు, మీకు అనిపించింది మీరు రాస్తారు. కానీ మీకు అనిపించినట్టే ఎగ్జామినర్ కనిపించాలంటే ఎగ్జాక్ట్గా ప్రెజెంటేషన్ మ్యాటర్స్. ప్రెజెంటేషన్ అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎగ్జాక్ట్గా అది ప్రెజెంట్ చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్ టైంలో హడావిడిగా ఫాస్ట్ అప్గా మీరు అనుకున్నది ప్రజెంట్ చేయలేకపోవచ్చు. అందుకే ఇటువంటి వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ ప్రాక్టీస్. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ కావాలి అంటే మీరు ప్రాక్టీస్ ఏంటంటే రోజు ఒక 20 minutes, జస్ట్ డైలీ ఒక 20 minutes మీరు కేటాయించండి. మీరు చూడండి, మీరు కాలేజెస్లో ఉన్నప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం, కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మనం చూసినప్పుడు బేసికల్గా ఇంగ్లీష్ రావాలంటే సిఆర్టీ, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ ఇవన్నీ వచ్చినా కానీ వాళ్ళు ఒకటి చెప్పేవారు, మీరు స్టేజ్ పైకి ఎక్కండి, మాట్లాడండి. లేకపోతే మీ అంతట ముందు అద్దం ముందు నిల్చొని మీకు మీరు మాట్లాడుకోండి. ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటే రాదు, మాట్లాడితే వస్తుంది లాంగ్వేజ్ అనేది. సో ఆన్సర్ రైటింగ్ కూడా కంటెంట్ బిల్డ్ చేస్తే రాదు, కంటెంట్ని రీప్రొడ్యూస్ చేస్తే, లేకపోతే కంటెంట్ని ప్రొడ్యూస్ చేస్తే, మీరు రాస్తే, సో మీ మనసులో ఏమైతే అనిపించింది దానిలో కూడా రాయాలి. కొన్నిసార్లు ఇప్పుడు చూడండి, ఎగ్జామినర్కి సింపుల్గా అర్థమైపోతుంది. మీరు ఒక క్వశ్చన్ని నేను మీకు అడిగాను అనుకోండి, ఒక ఆన్సర్ చెప్పు అని, మీ దగ్గర పాయింట్స్ లేకపోతే చెప్పిన పాయింట్నే మళ్ళీ రిపీటెడ్గా చెప్తూ ఉంటారు. అంటే అప్పుడు నాకేమర్థమైపోతుంది, నీ దగ్గర కంటెంట్ లేదు కాబట్టి ఉన్న ఆ లిటిల్ కంటెంట్ని నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తున్నావు. కొన్నిసార్లు స్టూడెంట్ ఏం చేస్తారంటే ఒక పాయింట్ని రాస్తారు, 2-3 పాయింట్స్ మళ్ళీ వస్తాయి, మళ్ళీ రాసిన పాయింట్నే విడమర్చి మళ్ళీ రాస్తారు. సో ఇది అయిపోయింది. మళ్ళీ 2-3 పాయింట్స్ తర్వాత అదే పాయింట్ని ఇండైరెక్ట్గా రాస్తారు. అంటే 1, 2, 3 ఈ 3 పాయింట్స్ దాదాపుగా ఒకే ఒక సింగిల్ పాయింట్ గురించి మీరు రాస్తున్నారు. ఇలా రాయాల్సిన అవసరం లేదు. కానీ ఎగ్జామినర్కి ఏమర్థమవుతుందంటే నీ దగ్గర స్టఫ్ లేదు కాబట్టి దాన్ని నువ్వు ఏదో రకంగా ఆ ల్యాగ్ సాగదీయాలనుకుంటున్నావు అని. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే సో జస్ట్ నేనేమంటున్నానంటే సింగిల్ బిట్ ప్రాక్టీస్. నేను దీనికి ఏం చెప్తున్నానంటే మీకు కంటెంట్ అవసరం లేదు. సో ఫర్ సపోజ్ కంటెంట్ కావాలంటే మీకోసం ఒక టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు క్రియేట్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రోహిత్స్ అనాలిసిస్ MGP చార్ట్, రోహిత్స్ అనాలిసిస్ మెయిన్స్ గైడెన్స్ ప్రోగ్రామ్ చార్ట్. ఇక్కడ నేను మీకు ఫర్ సపోజ్ చూస్తే డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ presented by the implementation of Uniform Civil Code in a diverse society like India with a focus on the balance between religious freedom and gender equality. ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాను. దీనికి మీ దగ్గర కంటెంట్ ఉండకపోవచ్చు, కానీ దీనికి మీకు ఒక లింక్ ఇచ్చాను చూడండి, హిందూ పేపర్ hindu.com అనే, అంటే ఇది ఒక లింక్ ఇచ్చాను. ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు సో అండ్ సో కంటెంట్ చూడండి, ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి దానికి సంబంధించిన కంప్లీట్ డేటా ఇచ్చాను. చూడండి, వాట్ డస్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎయిమ్ టు డూ, ద స్టోరీ సో ఫార్, వాట్ అబౌట్ ద ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్, వాట్ చేంజెస్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్, వాట్ వాస్ ద సుప్రీం కోర్ట్, వాట్ హ్యాస్ ద సుప్రీం కోర్ట్ సెడ్, వాట్ హ్యాస్ ద లా కమిషన్ సెడ్, వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. సో ఇది మీకు క్లియర్గా ఉంది, మీకు ఆ లింక్ ఇచ్చాను. సో ఆ కంటెంట్ చదివి చూడండి, ఒక్కొక్కసారి ఆ కంటెంట్కి ½ an hour పట్టొచ్చు, 30 అంటే 1 hour కూడా పట్టొచ్చు. కానీ ఓపికతో ఆ కంటెంట్ చదివి సో ఎగ్జాక్ట్గా మీకు ఎంత అర్థమైంది దాన్ని మీ ఓన్ వర్డ్స్లో రాయండి అని చెప్పాను. ఒకవేళ మీకు అది ఇబ్బంది అవుతే నేనే మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది, దాన్ని మీరు రాయండి. అయితే రోజు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసి అలాగే దాని ఇవాల్యుయేషన్ కూడా చేయండి అని చెప్పి చెప్తున్నాను. కానీ దాదాపుగా అంటే గ్రూప్ జాయిన్ చేసిన తర్వాత 274 మెంబర్స్, ఆల్మోస్ట్ 274 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో 274 మెంబర్స్ జాయిన్ అయ్యారు, కానీ రోజు చూడండి జస్ట్ కొంతమంది మాత్రమే అగ్రికల్చర్ సెక్టర్ పైన కొంతమంది ఆన్సర్స్ రాస్తున్నారు, కానీ ఇవాల్యుయేట్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, అవతల వాళ్ళ ఒక పేపర్ చూస్తే ఈజీగా మిస్టేక్స్ ఏంటి, ఆన్సర్ రైటింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. అందుకే నేనేం చెప్తున్నానంటే ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే జస్ట్ మీరు ఏదైనా ఒక కంటెంట్ తీసుకోండి, అది తెలుగు వాళ్ళైతే ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చే ఎడిటోరియల్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ని అర్థం చేసుకొని దాన్ని ఒక ప్రిసైజ్ రైటింగ్ లాగా, ప్రెసీ రైటింగ్ అంటారు కదా, ఒక పెద్ద కంటెంట్ని చిన్న కంటెంట్ లాగా రాయడం, ఇలా ఈ కంటెంట్ని నేర్చుకొని చూసి కళ్ళు మూసుకొని ఏముంది ఆ కంటెంట్లో అని మీకు మీరు చూసుకొని దానికి ఏదైనా అడిషనల్గా టాపిక్స్ వస్తే దాన్ని యాడ్ చేసుకుంటూ దీని ఇంకొక పేపర్లో రాసేయండి. వర్డ్ లిమిట్ కోసం ఫోకస్ చేయకండి. చూడండి, నేను ఇది చెప్తుంది ఏంటంటే 100% ప్రాక్టికల్గా ఏది పాసిబుల్ అవుతుందో అదే చెప్తున్నాను. ఇలా చేస్తే మీలో మీకే మార్పు కనబడుతుంది. మళ్ళీ ఎడిటోరియల్స్ ఎందుకు చెప్తున్నానంటే
ఎగ్జామినేషన్లో స్కాలరిస్టిక్ వ్యూ అంటే ఒక స్కాలర్ లాగా థింక్ చేయాలి. స్కాలర్ లాగా థింక్ చేయాలి అంటే స్కాలరే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఒక స్కాలర్ యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటే దానికి నీ అభిప్రాయాల్ని జోడిస్తే ఆబ్వియస్గా అది స్కాలరిస్టిక్గా అయిపోతుంది. అందుకే ఎప్పుడు ఎడిటోరియల్స్ని చూడమని చెప్తాను. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని మళ్ళీ లైన్స్ రాసుకొని దానికోసం మళ్ళీ సపరేట్ నోట్స్ చేసుకుంటున్నారు. అవసరం లేదు. జస్ట్ మీరు అది చదవండి, చదివింది రాయండి. సో ఇలా కంటెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు తర్వాత మీరు మీ ఫ్రెండ్ రాసిన ఒక ఆన్సర్ ఉంటుంది కదా, ఆ ఆన్సర్ని ఇవాల్యుయేట్ చేస్తే డెఫినెట్గా మీలో కొన్ని అవతల ఫ్రెండ్లో ఉన్న లోపాలు మీకు తెలుస్తాయి. సో ఆబ్వియస్గా దాన్ని నెక్స్ట్ టైంలో మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. రాసేది రాస్తున్నారు కానీ ఇంప్రూవ్మెంట్ మాత్రం చేయట్లేదు. ఇది బేసికల్గా ఎందుకంటే జస్ట్ ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ని ఫోకస్ చేసి ఫస్ట్ ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ మెయిన్స్ ఫోకస్ చేయాలి అనుకుంటే అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్స్ని మొత్తం కోచింగ్ తీసుకొని క్వశ్చన్ ఆన్సర్స్కి సంబంధించిన కంటెంట్ డెవలప్ చేయాలనుకుంటే ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదివే క్రమంలోనే నేను చెప్పినట్టు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. సో చూడండి, రోజు నేను చెప్పిన పాయింటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కానీ దాన్ని మార్చి చెప్తున్నాను. ఎందుకంటే మీ నుంచి మీరు ఆన్సర్ రైటింగ్ రాసే విధంగా మిమ్మల్ని తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో డైలీ ఆన్సర్ రైటింగ్ చేయించాలన్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. అండ్ గైస్ మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర టీఎస్పిఎస్సికి సంబంధించి కోర్సెస్ కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు, టీఎస్పిఎస్సి గ్రూప్ 1 అని చెప్పాను కదా, మీకు ఇప్పుడు యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టోర్లోకి వెళ్ళినా కానీ కంటెంట్లోకి వెళ్ళిపోయినా కానీ మీకు కనబడుతుంది. మీకు మన దగ్గర చూడండి, టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇంగ్లీష్ మీడియం అనే కోర్స్ కనబడుతుంది. ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం కోర్స్ తీసుకుంటే ఆబ్వియస్గా గ్రూప్ 2 కోర్స్ కూడా మీకు ఫ్రీ ఇచ్చేస్తున్నాను. అండ్ అలాగే చూడండి, టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ తెలుగు కోర్స్, దీన్ని తీసుకున్నా కానీ తెలుగు మీడియంకి సంబంధించి తెలుగు మీడియం కోర్స్ కూడా ఫ్రీగా, అంటే గ్రూప్ 2 కోర్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో దీంతో ఏమవుతుందంటే మీకు ప్రిలిమ్స్ పర్ఫెక్ట్ అవుతారు, అంటే గ్రూప్ 2కి గ్రూప్ 1కి రెండింటికి పర్ఫెక్ట్ అవుతారు. వీటితో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పైన కూడా మీకు ఒక ఒపీనియన్ వస్తుంది. అంటే మీకు భయం పోతుంది. ఎందుకంటే సొసైటీలో ఒక అపోహ తయారైంది, ఆన్సర్ రైటింగ్ అంటే మనకు ఒక అందనిది, ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయడానికి కఠినమైన పదాలు, చాలా హార్డ్ కోర్ వొకాబులరీ రాయాలి, ఇవన్నీ మీరు అనుకుంటారు. ఇట్ ఈస్ నథింగ్. హార్డ్ కోర్ వొకాబులరీ ఏం కాదు, మీకు అర్థం అంటే ఒక ఎగ్జామినర్కి అర్థం అయ్యేట్టు రాస్తే సరిపోతుంది. దాట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ మీరు ఆన్సర్స్ని రాస్తూ ఉంటే ఒక్కొక్కటి చూసి నేను వీడియోస్ రూపంలో టిప్స్ లాగా చెప్పొచ్చు. సో దాని సిరీస్ ఆఫ్ వీడియోస్లో మళ్ళీ చెప్తాను. క్రిటికల్గా అనలైజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలో అది చెప్తాను. అండ్ అలాగే ఎగ్జామినర్ని ఇబ్బంది పెట్టకుండా అంటే ఇంప్రెసివ్గా రాయడానికి ఏం చేయాలి, సో కొన్ని టర్మ్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఫోకస్ చేసుకొని ఆన్సర్స్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను. అండ్ అలాగే మళ్ళీ చెప్తున్నాను, పాలిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెయిన్స్ ఓరియంటెడ్గా. సో బయట మార్కెట్లో ఎలాగైతే మెయిన్స్ ఓరియంటెడ్గా మీరు చూస్తున్నారు, స్పెషల్గా నా ఓన్ కంటెంట్తో క్వశ్చన్స్ కమ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేస్తూ పాలిటీని మీ ముందుంచుతాను. పాలిటీ గ్రూప్ 1 మెయిన్స్ కంటెంట్ కూడా త్వరలో రెడీ అవుతుంది. ఆల్రెడీ ప్రజెంట్ గ్రూప్ 2 గ్రూప్ 1 రెండింటికి సంబంధించిన ప్రిలిమ్స్ కంటెంట్ రెడీ అయిపోయింది. ఆ కంటెంట్ని యూజ్ చేసుకొని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని ఎలా డెవలప్ చేయాలి అనేది కూడా మీకు చెప్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఐ హోప్ మీకు ఆన్సర్ రైటింగ్ రాయాలి అన్న ఉద్దేశాన్ని కొంచెం వరకైనా ఇంక్రీజ్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకొన్ని వీడియోస్ని మళ్ళీ ఎప్పటికీ చేస్తూ ఉంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఛానల్ గురించి చెప్పండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆన్సర్ రైటింగ్ రాయండి, ఇంకొక ఫ్రెండ్కి ఆన్సర్ ఇవాల్యుయేషన్ చేయండి. థ్యాంక్ యూ.